నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. టీడీపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. 3 నెలల తర్వాత టీడీపీ ఉండబోదని చెప్పారు. తాము గత 5 సంవత్సరాలుగా చేసిన మంచి పనులే తమను మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేశామన్నారు. ప్రజలను మోసం చేసినందుకే గతంలో చంద్రబాబు ఓడిపోయారని దుయ్యబట్టారు. కుప్పంలోనే ఇప్పుడు చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వం తాలూకు పనితీరు మీద ఎన్నికలు ఉంటాయి. మా ఈ 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం 100% ప్రజలకు మేలు చేసింది, మంచి చేసింది. సామాన్యులకు ఒక భరోసాని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. అన్ని వర్గాలకు కూడా అండగా ఉంది. ఈ ప్రభుత్వం వస్తేనే మాకు మంచి జరుగుతుందనే 180% మంది ఉన్నారనేది మా తాలూకు అభిమతం. అది వాస్తవం కూడా. ఎక్కడికి పోయినా సరే చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు? లాస్ట్ టైము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, మోసం చేశాడు కాబట్టి, దగా చేశాడు కాబట్టి, ఎవరైతే చేతులు పెద్ద చేతులు ఉన్నాయో, ఎవరైతే దోపిడీదారులు వాళ్ళకి ఒత్తాస పలికాడు కాబట్టి ప్రభుత్వం పోయింది. సరే 11 మంది ఎందుకు మార్చాము మేము? మంత్రులు వచ్చి మంత్రి మన నియోజకవర్గంలో డెఫినెట్గా గెలుస్తుంది. ఆ మంత్రి ఆ సీట్ని గెలిపించుకుంటారు. ఇంకో దగ్గర ఎక్కడైనా ఇబ్బంది అయిన దగ్గర పంపిస్తే దాన్ని కూడా గెలిచి ఇది కూడా గెలుస్తుంది అనేది ఆలోచన మాది. ఇంకా మెరుగైన ఫలితం వస్తున్న ఆలోచన. అందుకే ఆ కార్యక్రమం చేశారు. అది పార్టీలో ప్రతి ఏ పార్టీలో జరిగే ప్రక్రియ, ఆ ప్రక్రియ చేస్తాం. ఇదేమి రాజకీయాల్లో కొత్త ప్రక్రియ ఏం కాదే. ఆయన అనుకుంటాడు పచ్చగా ఉన్నాడు కంటే పచ్చగా ఉండదంట. అది ఎత్తుకెళ్ళిపోయిన పార్టీ, జాకిరి కాదు. ఈ క్రైమ్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ రేపు గెలిచే పరిస్థితి లేదు. 3 నెలలు పోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని నేను ఎప్పుడో చెప్పాను కదా. ఎప్పుడా కొత్త అమాస తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఉండదని చెప్పాను లేదు మీకు? ఇవాళ కొత్త చెప్తున్నాను, ఇవాళ చెప్తాడు చంద్రబాబు నాయుడు. నేను 6 నెలల కిందనే చెప్పాను మీకు. 6 నెలల కిందనే చెప్పాను మీకు. కొత్త అమావాస్య తర్వాత, ఉగాది తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని. ఏ సీట్ వస్తే అతని సీట్ దిక్కులేదు, అతను కుప్పం సీటుకే డోకా లేదు.